కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాంల కూల్చివేత పైన ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నవి. ప్రస్తుతం నాకు అందుబాటులో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా మీరు నిన్న అక్కడికి వెళ్ళి పరిశీలించడం కూడా జరిగింది. ఇది కూల్చివేశారని చెప్పి ఇటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎట్లా ఉన్నది? బీఆర్ఎస్ నాయకులు ఆరోపణ చేసిన ఏం పస్తలేదు. 2018 కన్నా ముందే చెక్ డ్యాముల నిర్మాణం స్టార్ట్ అయింది మానేరు మీద. మానేరుతో పాటు రాష్ట్రం అంతా కూడా చెక్ డ్యాములు కట్టిన వాళ్ళు. ఒక మానేరు మీదనే 8 చెక్ డ్యాములు కూలిపోయినాయి. ఏదైతే గుంపుల తనుగుల మధ్యలో చెక్ డ్యామ్ కూడా 2020 సంవత్సరంలో కూడా కూలిపోయిందని మళ్ళీ నిర్మాణం చేసింది. తర్వాత ముత్తారం మండలం కూడా ఖమ్మంపల్లి దగ్గర మంత్రి కాన్స్టిట్యూన్సీలో కూడా కూలిపోయింది. తర్వాత మా దగ్గర రూప్నాన్పేట చెక్ డ్యామ్ అయింది. ఇటు రూప్నాన్పేట ఉంటే అటు జమ్మికుంట మండల విలాసాగర్ ఉంటుంది. ఆ తర్వాత ఇది మన మడక చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. ఇటు మడక ఉంటుంది, అటు అవతల పక్క ఇది కొండపాక ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి నీరుకుల్ల గట్టెపల్లి, తర్వాత ఇక్కడ మీదికి వచ్చే వరకు ఇది మన కరీంనగర్ మండలంలో కూడా బొమ్మకల్, అంటే దాదాపు 8 చెక్ డ్యాములు కూడా వాళ్ళే ప్రభుత్వంనే డిజైన్ చేశారు, వాళ్ళే టెండర్లు పిలిచారు. అవన్నీ ఊలిపోయినాయి. మా దగ్గర హుస్సేన్ మే వాగు మీద కూడా 5 చెక్ డ్యాములు నిర్మాణం చేస్తున్నారు. ఇలా 5 3 పోయినాయి. 5 3 చెక్ డ్యాములు పోయినాయి. ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ గవర్నమెంట్ 2009-14 మధ్యలో ఆనాడు కట్టినటువంటి చెక్ డ్యామ్ ఇవాళ కూడా అట్లే ఉన్నది. అది అంటే ఆనాడు డిజైన్ అప్పటి ప్రభుత్వం కట్టినటువంటి చెక్ డ్యామ్ కూడా పోలేదు. కానీ వీళ్ళు కట్టిన చెక్ డ్యాములు మాత్రం 5 కడితే అలాకెళ్ళి 3 వేలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లే ఇసుక వ్యాపారస్తులుగా మారారు. వీళ్ళంతా కూడా టెర్రరిస్టుల కంటే దారుణంగా తయారయ్యారు. ఇసుక వ్యాపారం చేసేదంతా కాంగ్రెస్ నాయకులే, ఎమ్మెల్యేలే అంటున్నారు. ఇప్పుడు అసలు ఇసుక దొంగలు వాళ్ళు. ఎలా నేరేళ్ల ఘటన ప్రజలు మర్చిపోలే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఎవరు మర్చిపోలే. దళితులు అని చూడకుండా 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళని విచక్షణారహితంగా కొట్టి వాళ్ళు కనీసం జైలుకి వెళ్ళి వచ్చినాక కూడా వాళ్ళు బయట నడిచే పరిస్థితి లేకుండా చేశారు. అంటే అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం చూసారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు చూసారు. తర్వాత నిన్న కూడా వేములవాడ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఆది శ్రీనివాస్ గారు వాళ్ళు ఏదో పరిశీలించాలని పోతే అటు నిలబడితేనే కుంగిపోయింది అది. అంటే ఇక ఇక మనుషులక వెళ్తే ఇక వాళ్ళు ఉన్నోళ్ళు చచ్చిపోదు పాపం. అంటే వాళ్ళు ఏడ చేసినా ఎక్కడ పని చేసినా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. అదొక అద్భుతమైన ప్రాజెక్టు. ప్రపంచంలో ఇది ఒక వింత. ఇంత అటు నుంచే నీళ్ళు ఎత్తిపోసేది ఎక్కడ లేదు అని చెప్పి బస్సులు పెట్టి అక్కడ తీసుకుపోయారు. ఇవాళ కాళేశ్వరం ఏమైంది, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఏమైంది, ఏమైంది, అన్నారం ఏమైంది, ఇవన్నీ ఏమైనా వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ అంటేనే కూల్చివేతలు, హైడ్రా పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇసుక వ్యాపారంతో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ప్రజలు అవన్నీ వాళ్ళు చెప్పి అబద్ధాలు చెప్పి ఎంత చెప్పినా కూడా ఇది మీద సోషల్ మీడియా, వాట్సాప్లు, ఫేస్బుక్లు, తర్వాత యూట్యూబ్లు ఇలా ప్రచారం చేశారు. అందుకే మన జూబ్లీస్ ఎన్నికలలో తీర్పిచ్చారు. మళ్ళీ ఇప్పటికైనా మీరు మారురా, మీ బుద్ధి మార్చుకోరి, ఈ అబద్ధాలు బంద్ చేయండి. రోజు మాట్లాడితే బావా ఇవాళ పోటీ అబద్ధం ఆడితే సాయంత్రం మళ్ళీ బామ్మారి ఇంతకన్నా పోటీ వాడి అబద్ధం ఆడతాడు. అంటే వాళ్ళు మాట్లాడితేనే అబద్ధం, వాళ్ళు చెప్పడమే అబద్ధం. అంటే వాళ్ళ అబద్ధాలు ఆడితేనే వాళ్ళు కడుపు నిండుతారు. ఇవాళ అబద్ధం ఆడినా పర్వాలేదు అంటేనే వాళ్ళకి అన్నం తిన్నట్టు అవుతుంది, కడుపు నిండుతారు. వాళ్ళు అబద్ధం ఆడకపోతే కడుపు నిండేది వాళ్ళకి. అంటే వాళ్ళ పార్టీ పుట్టక కానీ వాళ్ళ పుట్టక కానీ అంటే వాళ్ళు అబద్ధాల మీదనే ఆ పార్టీ పుట్టింది. వాళ్ళు రోజు చేసే పనే అది. వాళ్ళ మాటలు ఎవ్వరు నమ్మరు. ఇది దేశం అంతా తెలుసు. ఇలా కాళేశ్వరం కట్టింది వాళ్ళ గవర్నమెంటే కూలింది. దాన్ని కూడా అది కూడా ఊడ్చచ్చు కదా అని మాట్లాడతాను. అంటే ఇంత అబద్ధాలు ఆయనకు ఎవరేమని చెప్తాను మీరు ఎప్పుడు ఒకసారి. ఎలా బండి సంజయ్ గారు మాట్లాడిన దాన్ని కూడా నేను స్వాగతిస్తాను. తప్పకుండా మీరు ఎంక్వైరీ చేయాలి, చర్యలు తీసుకోవాలి, మీరు దీని మీద విచారణ చేయాలనే దాన్ని 100% బండి సంజయ్ గారు మాట్లాడిన దాని మీద నేను స్వాగతిస్తాను. కానీ బండి సంజయ్ గారు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి 3 చెక్ డ్యామ్ ఏ రోజైతే మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ ఇలా నేషనల్ డ్యామ్ అథారిటీకి రాసి మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చిన తర్వాత
ఇవాళ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఒక కమిటీ రిటైర్డ్ జడ్జితో కమిటీ చేసి అవన్నీ అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి ఇంజనీర్లను కానీ తర్వాత అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లను కానీ ఇంక్లూడింగ్ కేసీఆర్తో సహా అందరిని పిలిచి విచారణ చేసిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో ఒకరోజు చర్చ మొత్తం పెట్టి ఇవాళ సిబిఐకి ఇచ్చినాం. సిబిఐ ఎవరు చేయాలి? బట్టి వాళ్ళ మీద ఇవాళ సిబిఐ కేసులు పెడతా ఉన్నారు. సిబిఐ ఎవరు చేయాలి? మీరు చేయాలి. బండి సంజయ్ గారు ఫస్ట్ బండి సంజయ్ గారు మీరు కేంద్ర హోం శాఖ మంత్రి ఉన్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడు చేసిన బీజేపీ. ఇవాళ కిషన్ రెడ్డి గారు అన్నారు, మొన్నటికి ఆయన అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు, మీరు ఇద్దరు వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకుంటారా లేకపోతే అమిత్ షాని బతిలాడతారా, మొదలు సిబిఐ విచారణ మొదలుపెట్టాను. మా పని మేము చేస్తాం, కానీ ఫస్ట్ మీ పని మీరు చేయండి. ఈ ఇష్యూ మీద మీరు సవాల్ కూడా విసిరారు. అంటే ఒకవేళ బాంబు పెట్టి పేలిస్తే నేను రాజీనామా చేస్తాను. 100% మీరు బాంబు పెట్టి పేల్చినట్టు హరీష్ రావు గారు ఆ గుంపుల చెక్ డ్యామ్ దగ్గర మీరు ఇట్లా ఏ రకంగా నిరూపిస్తారో నిరూపించారు. అది బాంబు కాదు, అది డిజైన్ సరిగా లేక కూలిపోయిందని అంటున్నారు. రెండోసారి కూలిపోవడం, ఫస్ట్ టైం కాదు. మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, అది కాదు అని నేను నిరూపిస్తే మీరు రాజీనామా చేయాలి. చివరిగా సార్, సర్పంచ్ ఎన్నికల లోపల ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ? సేమ్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎట్లా అట్లే ఉంటుంది. ఇది మొత్తానికైతే కాళేశ్వరం ఏదైతే కూలిపోయడానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చెక్ డ్యాములు కూడా నాసిరకంగానే కట్టడం వల్ల చెక్ డ్యాములు కూలిపోతున్నాయి. ఇది బాంబులు పెట్టి పేల్చినట్టు కనుక హరీష్ రావు గారు నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధము అని చెప్పి విజయరమణారావు అంటున్నారు. ఒకవేళ అది నాసిరకం వల్ల కూలిపోతే ఇటు హరీష్ రావు తన పదవికి రాజీనామా చేస్తాడా అని చెప్పి విజయరమణారావు సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.